శ్రీశైలం ఘాట్ రోడ్లోని శ్రీశైలం డ్యాం ఎడం వైపు కొండ నుంచి కుడివైపు విద్యుత్ కేంద్రం కొండ సమీపాన నీటి మధ్యలో గల కొండపై ఐకానిక్ తీగల వంతెన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. రెండు కొండల మధ్యలో నుంచి ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేయనున్నారు. ఘాట్ రోడ్ మలుపులు తగ్గి ప్రమాదాలు నివారించే దిశగా కిలోమీటర్ల దూరం తగ్గే దిశగా కేంద్రం సిద్ధం చేసింది. అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగం కలిసి వెలిసిన శ్రీశైలం మహాక్షేత్రానికి భక్తులు రోజురోజుకు అధిక మొత్తంలో శ్రీశైలం శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి భారీగా తరలి వస్తున్నారు. అటు తెలంగాణ ఇటు ఆంధ్ర నుంచి శ్రీశైలానికి ఎటు చూసినా పెద్ద పెద్ద కొండలు, భారీ మలుపులు, ఎటు చూసినా ఘాట్ రోడ్డు దాటుకొని వెళ్లాల్సిందే. భక్తుల సంఖ్య అధికమవుతున్న నేపథ్యంలో ఘాట్ రోడ్ తగ్గించేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగితే ఘాట్ రోడ్లోని పెద్ద పెద్ద మలుపులు చాలా వరకు తగ్గి కిలోమీటర్ల కొద్ది దూరం కూడా తగ్గుతుంది. భక్తుల వాహనాల రాకపోకలకు సులువు కానుంది. రాష్ట్రంలో మరో తీగల వంతెన నిర్మాణానికి కసరత్తు జరుగుతుంది. ఇప్పటికే ఏపీ తెలంగాణ మధ్య నంద్యాల, ఆత్మకూరు, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి మార్గంలో సోమశీల వద్ద కృష్ణానదిపై తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టగా అలాంటిదే మరో వంతెనకు ప్రతిపాదిస్తుంది. అది కూడా ఏపీ తెలంగాణ సరిహద్దులోని కృష్ణానదిపైన నిర్మించనుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు సిల్ప్ వేవ్ కు సమాంతరంగా ప్రస్తుతం ఉన్న పాత వంతెన స్థానంలో దానికి సమీపంలో రెండు కొండల మధ్య కొత్తగా తీగల వంతెన నిర్మించేందుకు కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించి ప్రాజెక్టు నివేదికను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం కృష్ణానదిపై ఉన్న వంతెన 1972లో నిర్మాణం పూర్తి అయ్యి అందుబాటులోకి వచ్చింది. దీనికి సమీపంలో ఐకానిక్ తీగల వంతెన నిర్మించనుంది. ఈ వంతెనకే సుమారు 1000 కోట్ల వరకు వ్యయమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దోర్నాల శ్రీశైలం ప్యాకేజీలో అనేక మలుపులు ఉన్నాయని, వీటిని సాధ్యమైనంత తగ్గించేలా కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సూచిస్తుంది. శ్రీశైలం ఘాట్ రోడ్లోని శ్రీశైలం డ్యాం ఎడం వైపు కొండ నుంచి కుడివైపు విద్యుత్ కేంద్రం కొండ సమీపాన నీటి మధ్యలో గల కొండపై ఐకానిక్ తీగల వంతెన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. రెండు కొండల మధ్యలో నుంచి ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేయనున్నారు. ఘాట్ రోడ్ మలుపులు తగ్గి ప్రమాదాలు నివారించే దిశగా కిలోమీటర్ల దూరం తగ్గే దిశగా కేంద్రం సిద్ధం చేసింది. అష్టాదశ శక్తిపీఠం ద్వాదశ జ్యోతిర్లింగం కలిసి వెలిసిన శ్రీశైలం మహాక్షేత్రానికి భక్తులు రోజురోజుకు అధిక మొత్తంలో శ్రీశైలం శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి భారీగా తరలి వస్తున్నారు. అటు తెలంగాణ ఇటు ఆంధ్ర నుంచి శ్రీశైలానికి ఎటు చూసినా పెద్ద పెద్ద కొండలు, భారీ మలుపులు, ఎటు చూసినా ఘాట్ రోడ్డు దాటుకొని వెళ్లాల్సిందే. భక్తుల సంఖ్య అధికమవుతున్న నేపథ్యంలో ఘాట్ రోడ్ తగ్గించేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం జరిగితే ఘాట్ రోడ్లోని పెద్ద పెద్ద మలుపులు చాలా వరకు తగ్గి కిలోమీటర్ల కొద్ది దూరం కూడా తగ్గుతుంది. భక్తుల వాహనాల రాకపోకలకు సులువు కానుంది. రాష్ట్రంలో మరో తీగల వంతెన నిర్మాణానికి కసరత్తు జరుగుతుంది. ఇప్పటికే ఏపీ తెలంగాణ మధ్య నంద్యాల, ఆత్మకూరు, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, కల్వకుర్తి మార్గంలో సోమశీల వద్ద కృష్ణానదిపై తీగల వంతెన నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టగా అలాంటిదే మరో వంతెనకు ప్రతిపాదిస్తుంది. అది కూడా ఏపీ తెలంగాణ సరిహద్దులోని కృష్ణానదిపైన నిర్మించనుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు సిల్ప్ వేవ్ కు సమాంతరంగా ప్రస్తుతం ఉన్న పాత వంతెన స్థానంలో దానికి సమీపంలో రెండు కొండల మధ్య కొత్తగా తీగల వంతెన నిర్మించేందుకు కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించి ప్రాజెక్టు నివేదికను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం కృష్ణానదిపై ఉన్న వంతెన 1972లో నిర్మాణం పూర్తి అయ్యి అందుబాటులోకి వచ్చింది. దీనికి సమీపంలో ఐకానిక్ తీగల వంతెన నిర్మించనుంది. ఈ వంతెనకే సుమారు 1000 కోట్ల వరకు వ్యయమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
దోర్నాల శ్రీశైలం ప్యాకేజీలో అనేక మలుపులు ఉన్నాయని, వీటిని సాధ్యమైనంత తగ్గించేలా కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ సూచిస్తుంది.